ఐపీఎల్ 2026లో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది సన్ రైజర్స్ హైదరాబాద్. 19వ సీజన్ ప్రారంభ మ్యాచ్తో తమ వేట ప్రారంభించనున్నారు కాటేరమ్మ కొడుకులు. ఈ నెల 28న జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది సన్ రైజర్స్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. గత సీజన్లో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిన ఎస్ఆర్హెచ్ ఈసారి ఎలాగైనా అదరగొట్టాలని పట్టుదలగా ఉంది. దానికి తగ్గట్టుగా జట్టును యువరక్తంతో నింపేశారు. అయితే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెన్నునొప్పి కారణంగా ఆరంభ మ్యాచ్లకు దూరం కావడం కాస్త ఆందోళన పరిచే అంశంగా చెప్పుకోవాలి. దీంతో ఇటీవల టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్ ఆరంభ మ్యాచ్లో సన్ రైజర్స్కు నాయకత్వం వహించనున్నాడు. ఇషాన్ కిషన్కు కెప్టెన్గా దేశవాళీలో మంచి అనుభవం ఉంది. సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో కెప్టెన్గా జార్ఖండ్కు తొలి టైటిల్ అందించాడు. మరోవైపు అప్పుడెప్పుడో 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్ళీ ట్రోఫీని దక్కించుకోలేకపోయింది. చూస్తుండగానే సన్ రైజర్స్ ట్రోఫీ గెలిచి 10 ఏళ్ళు అయిపోయింది. దీంతో ఈసారి ట్రోఫీ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య గత రికార్డులు ఎలా ఉన్నాయి, ఐపీఎల్ తొలి మ్యాచ్కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, మ్యాచ్ సమయంలో వర్షం వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఈ మ్యాచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ముందుగా హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లు ఇప్పటి వరకు 25 మ్యాచ్ల్లో తలపడ్డాయి. రెండు జట్లు దాదాపుగా సమానంగా మ్యాచ్లు గెలిచాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్ల్లో గెలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మ్యాచ్ల్లో గెలిచింది. సన్ రైజర్స్ది స్వల్పంగా పైచేయి కనిపిస్తుంది. ఒక్క మ్యాచ్లో ఫలితం తెలియలేదు. దీనిని బట్టి ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడిన మ్యాచ్ ఏ స్థాయిలో హోరాహోరీగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. రెండు జట్ల మధ్య చివరిగా జరిగిన 5 మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ 3, సన్ రైజర్స్ 2 గెలిచాయి. ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ సాధించిన తమ అత్యధిక స్కోర్ 287 పరుగులు ఆర్సీబీ పైనే కావడం గమనార్హం. అలాగే ఆర్సీబీ సాధించిన తమ అత్యధిక స్కోర్ 262 పరుగులు ఎస్ఆర్హెచ్ పైన కావడం గమనార్హం. ఇక ఇప్పుడు మ్యాచ్ వేదికైన బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఇది బ్యాటింగ్కు అనుకూలం. చిన్నస్వామి స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటర్లకు స్వర్గధామం. ఇక్కడ వికెట్ చాలా ఫ్లాట్గా ఉంటుంది. దీనివల్ల బంతి బ్యాట్ మీదకు సులభంగా వస్తుంది. ఈ మైదానంలో బౌండరీలు చాలా దగ్గరగా ఉండడం వల్ల భారీ స్కోర్లు నమోదే అవకాశం ఉంది. 180 నుంచి 200 పరుగుల స్కోర్ ఇక్కడ సాధారణంగా చెప్పుకోవచ్చు. ఆరంభంలో పేసర్లకు స్వల్పంగా స్వింగ్ లభించినప్పటికీ మ్యాచ్ గడిచే కొద్దీ బ్యాటర్ల ఆధిపత్యం పెరుగుతుంది. మ్యాచ్ జరిగేది రాత్రి సమయంలో కాబట్టి రెండో ఇన్నింగ్స్లో మంచి ప్రభావం ఉంటుంది. దీనివల్ల బంతిని గ్రిప్ చేయడం బౌలర్లకు కష్టం అవుతుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకుని చేజింగ్కు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇప్పటివరకు 100 ఐపీఎల్ మ్యాచ్లు జరిగితే చేజింగ్ చేసిన జట్లే అత్యధికంగా 53 మ్యాచ్ల్లో గెలిచాయి. బ్యాటింగ్ చేసిన జట్లు 43 మ్యాచ్ల్లోనే గెలిచాయి. 4 మ్యాచ్ల్లో ఫలితం తేలలేదు. ఈ మైదానంలో 8 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ 3 గెలిచి 5 ఓడిపోయింది. కాకపోతే ఐపీఎల్ చరిత్రలోనే 2024లో హైదరాబాద్ సాధించిన 287 పరుగుల అత్యధిక స్కోర్ ఈ మైదానంలోనే కావడం గమనార్హం. అలాగే ఓ ఐపీఎల్ ఇన్నింగ్స్లో సన్ రైజర్స్ అత్యధికంగా 22 సిక్స్లు బాధింది కూడా ఈ మైదానంలోనే. ఇక ఇప్పుడు మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే మ్యాచ్ జరిగే రాత్రి సమయంలో ఉష్ణోగ్రత సుమారు 27 డిగ్రీల సెల్సియస్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే మ్యాచ్ సమయంలో వర్షం వస్తుందా రాదా అనే అంశంపై భిన్నమైన అంచనాలున్నాయి. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఆకాశం నిర్మలంగా ఉండి వర్షం వచ్చే అవకాశం లేవు. మరికొన్ని రిపోర్టుల ప్రకారం సాయంత్రం వేళ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం 60% ఉందని తెలుస్తుంది. గాల్లో తేమ శాతం మధ్యస్థంగా ఉంటుంది. ఇది ఆటగాళ్లకు కొంత ఉక్కపోతను కలిగించవచ్చు. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్కు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ఓపెనర్గా పులి అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనుండగా వన్డౌన్లో కెప్టెన్ ఇషాన్ కిషన్ ఆడున్నాడు. అతని వికెట్ కీపింగ్ కూడా చేయనున్నాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఇటీవలే టీమిండియా టీ20 ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ట్రావిస్ హెడ్ కూడా గతంలో ఆస్ట్రేలియన్ ప్రపంచ కప్ గెలిపించాడు. కానీ ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు కావడంతో ప్రత్యర్థి బౌలర్లకు ప్లస్ పాయింట్ కావచ్చు. ఇక 4వ స్థానంలో కాటేరమ్మ పెద్ద కొడుకు హెన్రిచ్ క్లాసెన్ ఆడున్నాడు. మన టాప్ 4 బ్యాటర్లు 4 కూడా చాలా పెద్ద హిట్టర్లు. వీరిలో కనీసం 2 రాంచిన సన్ రైజర్స్కు తిరుగుండదు. ఇక 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, 6వ స్థానంలో స్పిన్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టన్, 7వ స్థానంలో ఫినిషర్గా అనికేత్ వర్మ ఆడున్నాడు. నిజానికి సన్ రైజర్స్ బ్యాటింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. మన దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్ చూసి ప్రత్యర్థులకు వణుకు పుడుతుంది. కానీ బౌలింగే కాస్త బలహీనంగా కనిపిస్తుంది. మన వాళ్ళు ముందుగా బ్యాటింగ్ చేసి 300 స్కోర్ సాధించినా దాన్ని ఈ బౌలింగ్ అటాక్తో కాపాడుకోగలరా అనేది సందేహంగా మారింది. దీనికి తోడు కమిన్స్ కూడా లేకపోవడం మైనస్గా మారింది. ప్రధాన పేసర్గా హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్గత్, ఇషాన్ మలింగ లేదా బ్రైడెన్ కార్స్ ఆడతారు. ప్రధాన స్పిన్నర్గా అష్ దూబే ఆడతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా
ప్లేయర్గా స్పిన్నర్ జీషన్ అన్సారీ లేదంటే స్మరణ్ రవిచంద్రన్ ఆడతారు. అయితే సన్ రైజర్స్ ఆర్సీబీ మధ్య జరిగే తొలి మ్యాచ్లో మీ సపోర్ట్ ఎవరికి ఉంటుందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకు లైక్ షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.